అధికార వైసీపీలో సినీ గ్లామర్కు కొదవేలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చినా సినీ రంగంలో రాణిస్తూ తమ అభిరుచిని చాటుతుంటారు. అలాంటి కోవకే చెందుతారు విశాఖపట్నం జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. తనలోని కళాకారుడిని తట్టిలేపుతూ కళామ్మ తల్లి సేవలో తరిస్తున్నారు. 2009లో ధర్మశ్రీ నటించిన తొలి సినిమాకే బంగారు నంది అవార్డు దక్కింది. ఆ తర్వాత జై మోదకొండమ్మ సినిమాలో నటించి తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమాల్లో బాగానే రాణిస్తున్న ధర్మశ్రీ రాజకీయాల్లో మాత్రం ప్రజలకు సినిమా చూపిస్తున్నారట. తన పేరులో కరణమున్నా నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఆ యోగం లేదట. పంతొమ్మిది 1974లో విశాఖపట్నంలో కరణం ధర్మశ్రీ జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి BA, BL, B.Ed పూర్తిచేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో మాడుగుల నుంచి పోటీ చేసి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి రెడ్డి సత్యనారాయణపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే 2009లో చోడవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ తరపున చోడవరం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. తిరిగి 2019లో చోడవరం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సూర్య నాగ సన్యాసిరాజుపై రెండోసారి గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కరణం ధర్మశ్రీ తన నటనతో సినీ లోకాన్ని మెప్పిస్తున్నా నిజ జీవితంలో ప్రజలను ప్రసన్నం చేసుకోలేకపోతున్నారట. గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన గిరిజన ప్రాంతాలకు రోడ్డు మార్గం లేకపోవడంతో గుర్రంపై ఎక్కి వెళ్లాల్సొచ్చింది. దీంతో ఎమ్మెల్యే గారికి తమ కష్టాలు ఇప్పుడు అర్థమయ్యాయా అంటూ గిరిజనులు బాహాటంగానే ఆయనకు చురకలంటించారు. వైద్యం, నిత్యావసర వస్తువుల కోసం గిరిజనులు కాలినడకన కొండలు గుట్టలు దాటి 100 మైళ్లు ప్రయాణించాల్సిన పరిస్థితి. రహదారులు లేకపోవడంతో అంబులెన్సు వచ్చేందుకు అవకాశం ఉండదు. దీంతో డోలీల సాయంతో కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. ఇక చోడవరం నియోజకవర్గ పరిధిలో 51 కిలోమీటర్ల దూరం భీమిలి నర్సీపట్నం రోడ్డు ఉంది. ఈ మార్గంలో 7 వంతెనలు, 29కి పైగా కల్వర్టులు దశాబ్దాల కిందట నిర్మించడంతో శిథిలావస్థకు చేరువయ్యాయి. సుమారు 4.5 ఏళ్లుగా ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న కరణం ధర్మశ్రీ పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు మండిపడుతున్నారు. మోకాలి లోతు గోతుల్లో రాకపోకలు సాగించలేకపోతున్నామని వాపోతున్నారు. ఇక మైనింగ్ కంపెనీ వారిని బెదిరించి ఆ కంపెనీని కొన్నాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్ వెయ్యాలన్నా ధర్మశ్రీకి డబ్బులు ఇవ్వాల్సిందేనని, సెంటు స్థలాల్లో కూడా కుంభకోణానికి పాల్పడి 50 కోట్లు సంపాదించాడని, టపాసులు తయారు చేసేవాళ్ల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశాడని చెబుతున్నారు. వైసీపీ సొంత పార్టీ నేతలతోనూ ఎమ్మెల్యేకు విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయట. ఎమ్మెల్యే తీరుపై ఆ పార్టీకి చెందిన పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు కేడర్ అగ్గిమీద గుగ్గిలంలా తయారయ్యారట. ధర్మశ్రీ గెలుపు కోసం దశాబ్ద కాలంగా పాటుపడినా కేడర్ను అనగదొక్కుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే ధర్మశ్రీకి కాకుండా మరొకరికి టికెట్ కేటాయించాలని, లేకపోతే పార్టీ ఓటమి తథ్యమని అధిష్టానానికి అల్టిమేటం పంపుతున్నారట. కార్యకర్తలను ఆదుకోవడంలో ధర్మశ్రీ విఫలమయ్యారని అంటున్నారు. పైగా గతంలో విశాఖ రాజధాని కావాలంటూ ఆయన రాజీనామా పేరుతో ఆడిన డ్రామా సైతం రక్తి కట్టలేదు. ప్రజలు సైతం ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. అయితే గతంలో మంత్రివర్గ విస్తరణలో ధర్మశ్రీకి మంత్రి పదవి ఇస్తారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్యే పనితీరు నచ్చకే జగన్ ఆయనకు మంత్రి పదవి తిరస్కరించారట. రానున్న ఎన్నికల్లో చోడవరంలో మరో అభ్యర్థి కోసం జగన్ వెతుకులాట ప్రారంభించారని టాక్. నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత, సొంత పార్టీలో విభేదాలతో ధర్మశ్రీకి ఈసారి నో టికెట్ అని అధిష్టానం సైతం సంకేతాలు పంపిందట. చూడాలి మరి మన సినీ స్టార్ ధర్మశ్రీ గారు రియల్ లైఫ్ మాదిరిగా రియల్ లైఫ్లోనూ తన నటనతో అధినాయకత్వాన్ని మెప్పించి టికెట్ సంపాదిస్తారో లేక సినిమాలు చేసుకుంటూ
శేషజీవితం గడుపుతారో వేచి చూడాలి.